హాయ్ అందరికీ, ఎట్లున్నారు అందరూ? ఈ చీర చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే చాలా ఇష్టపడైతే ఈ చీర తీసుకున్నాను. బట్ ఎందుకో 3-4 టైమ్స్ యూజ్ చేశాను కదా, మళ్ళీ యూజ్ చేయబుద్ధి కాలేదు. కొంచెం డిఫరెంట్గా అవుట్ఫిట్ అయితే ట్రై చేయబుద్ధి అయింది. ఇన్స్టాలో రీల్ చేస్తున్న కొద్దీ ఒక ఫోటో అయితే కనిపించింది, అదైతే ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడండి. సేమ్ ఇదే అవుట్ఫిట్ కావాలని అయితే నేను అయితే అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఏదో వీడియో షూట్ చేస్తూ నా పని మీద నేనుంటే, వీళ్ళ పని మీద వీళ్ళే ఉన్నారు. మా మమ్మీ అయితే ఎలాగో మా మమ్మీ పని మీద ఉంది కదా, మా పని మీద మేము ఉంటామని వీళ్ళైతే ఇక్కడ తయారవుతుంటారనమాట. మా పెద్దోడికి అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు లేని హుషారైతే ఇంటికాడ ఉన్నప్పుడు బాగా వస్తుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు తయారు కమ్మంటే అస్సలు తయారు కాడు అన్నమాట. ఇప్పుడు ఇంటికాడ ఉన్నందుకు ఎంత హుషారు ఉందో. వీళ్ళకు తోడు వీళ్ళ నాన్న అన్నమాట, తోడు దొంగల్లాగా ముగ్గురే. సర్లే అని అయితే నా పనిలో ఉన్నప్పుడైతే డిస్టర్బ్ చేయలేరు కదా, ఇక వాళ్ళ పనిలో ఉన్నప్పుడు నేను కూడా డిస్టర్బ్ చేయలే అని సైలెంట్గానే కూర్చున్నా. కొంచెం మా వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి అబ్బా. ఆగండి. ఈ చేపని ఎక్కడైనా చూసారా? చూస్తే మాత్రం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ఎలాగో వర్షాలు పడుతున్నాయి కదని చేపలు పట్టనీకి వెళ్తే ఈ చేప అయితే కనిపించిందంట. ఇంటికి తీసుకొని వచ్చాడు మా పిల్లలు చూస్తారని. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది చేపల. గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రం ఏదో పేరు వెళ్ళింది చేప పేరైతే. మా వాడైతే తెగ యూత్తుండ అనుకో ఆ చేపని. సర్లే ఈ చేప ఇక్కడ ఎందుకని చెరువులో అయితే వదిలేసి వచ్చాడనమాట. సో మా వీడియో చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.